దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియులైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. బాగున్నారండి? ఈ అనుదిన వాక్యాలు మిమ్మల్ని తప్పకుండా బలపరుస్తున్నాయని మా యొక్క విశ్వాసం. ప్రియులారా, ప్రతిరోజు ఒక అంశం మీద పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మరి ఈ మాటలు మేము మీకు సిద్ధపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయం, ప్రాకారము గల పట్టణము. ప్రాకారము గల పట్టణము, ఈ ప్రాముఖ్యమైన అంశం మీద మనము లోతుగా ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథంలో 31వ కీర్తన 21వ వచనం బాగా గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. 31వ కీర్తన 21వ వచనం. ఇక్కడేం రాయబడి ఉందంటే, ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు రాసిన కీర్తన ఇది. ఈయన ఏమంటున్నాడంటే, ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఏమిటి ఈ ప్రాకారము కలిగిన పట్టణం? ఈ ప్రాకారము కలిగిన పట్టణంలో దావీదుకి దేవుడు ఆశ్చర్యకరంగా తన కృపను చూపించాడంట. ఏమిటి ఈ ప్రాకారం కలిగిన పట్టణం అని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. అసలు ప్రాకారము అంటే ఏంటి? ప్రాకారము అంటే ప్రహరీ గోడ, కాంపౌండ్ వాల్. అంటే కాంపౌండ్ వాల్ కలిగిన పట్టణం ప్రాకారము గల పట్టణం. ఈ ప్రాకారము కలిగిన పట్టణంలో దేవుడు దావీదుకి తన ఆశ్చర్యకరమైన కృపను దేవుడు చూపించాడు. దేవునికే స్తుతి కలుగునుగాక అని దావీదు ఇక్కడ తన అనుభవాన్ని రాస్తున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనకి కూడా ఆ ఆశ్చర్యకరమైన కృప మనకి కావాలంటే మనం కూడా దావీదు వలె ఆ ప్రాకారము గల పట్టణంలో ఉండాలి కదా. ఆ ప్రాకారం కలిగిన పట్టణంలో ఉంటేనే కదా దావీదుకు కృప చూపిన దేవుడు మనకు చూపిస్తాడు. ఏ ప్రాకారము లేని, ఏమీ లేని, గాలి వానలు కొట్టుకుపోయే అటువంటి ప్రదేశాల్లో మనం ఉంటే దేవుడు కృప చూపించాడు కదా. ప్రాకారము కలిగిన పట్టణంలో యెహోవా ఆశ్చర్యకరమైన తన కృపను నాకు చూపించాడు అని దావీదు రాస్తున్నాడు. మరి నీవు నేను కూడా అట్టి ప్రాకారం కలిగిన పట్టణంలో ఉండాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాకారం కలిగిన పట్టణాలు ఉన్నాయి. ఉదాహరణకి యెరికో పట్టణం. యెరికో పట్టణం మీకు తెలుసు కదా, దాని చుట్టూ పెద్ద ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం కలిగిన పట్టణం అది కొండ మీద ఉంది. ఆ కొండ చుట్టూ పెద్ద ప్రాకారము, ఆ మధ్యలో ప్రాకారం మధ్యలో పట్టణం. ఇలా పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాకారము కలిగిన పట్టణాలు ఉన్నాయి. నేను మీకు ఒక వాక్యం చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండంలో 9వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం. ఇశ్రాయేలు వినుము, 9వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటపోవచ్చున్నావు. ఈ మాట యొక్క అర్థం ఏంటి? దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నీకంటే, ఇశ్రాయేలు విను, నీకంటే గొప్ప బలము గల జనములు,
ఆకాశమునంటూ ప్రాకారము గల పట్టణములు. అంటే వాళ్ళ పట్టణానికి ప్రహరీ గోడలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయంట. రాయబడిన వాక్యాలండి ఇవి. ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావని ఆనాడు దేవుడు మాట్లాడాడు. అంటే భూమి మీద చాలా ప్రాకారములు కలిగిన పట్టణాలు ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న పట్టణం ఏది? దావీదుకి ఏ ప్రాకారము కలిగిన పట్టణంలో దావీదుకి దేవుడు కృప చూపించాడు? అమ్మోనీయులు, కల్దీయులు, అమాలేకీయులు, యెరికో పట్టణస్థులు, ఇలా అనేకమైన జాతులు, అనేకమైన పట్టణాలు ఆకాశ హరిమ్యాల్లాగా ప్రాకారములు నిర్మించుకొని వాళ్ళు పట్టణాలు నిర్మించుకుని బ్రతుకుతున్నారు ఆ దినాల్లోనే. ఇప్పుడు దావీదుకి ఏ ప్రాకారము కలిగిన పట్టణంలో దేవుడు కృప చూపించాడు? అది మనకి కావాలి. ఎందుకంటే మనం కూడా దావీదు వలె దేవుని కృప కోసం వెతుకుతున్నాం కదా. దావీదు పొందిన కృపను మనం పొందాలని కోరుకుంటున్నాం కదా. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు ఏ విధంగా సింహాసనానికి వెళ్ళాడో అంత ఆశ్చర్యకరమైన కృప ఆ ప్రాకారం కలిగిన పట్టణంలో దేవుడు చూపించాడని దావీదు రాస్తున్నాడు కదా. మీరు ఈ ప్రాకారం కలిగిన పట్టణం ఏది? భూమి మీద చాలా పట్టణాలు, ప్రాకారం కలిగిన పట్టణాలు ఉన్నాయని ద్వితీయోపదేశకాండం 9:1 మనం చూస్తున్నాం కదా. మరి దావీదు ఏ ప్రాకారం కలిగిన పట్టణంలో దేవుడు కృపను పొందాడో నేను మీకు సవివరంగా తెలియచేయటానికి ప్రయత్నిస్తాను. బాగా వినండి. యెషయా గ్రంథంలో అద్భుతమైన విషయం ప్రియులారా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనంలో ఒక్క పట్టణము మనకి కనిపిస్తుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. ప్రాకారం కలిగిన పట్టణం ఒకటి కనిపిస్తుంది. దావీదు ఏ పట్టణములో అయితే, ఏ ప్రాకారం కలిగిన పట్టణములో అయితే కృప పొందాడో అదే ఈ పట్టణం ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, హల్లెలూయా. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. రక్షణను, సాల్వేషన్, రక్షణను దానికి ప్రాకారములుగా బురుజులుగా ఆయన నియమించాడంట. అది బలమైన పట్టణం అంట. ఆ పట్టణానికి రక్షణ అనే ప్రాకారములను, బురుజులను దేవుడు నియమించాడు. 2వ వచనం, సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి, హల్లెలూయా. సత్యమును ఆచరించు. సత్యం అంటే ఏందండి? ప్రభువైన యేసుక్రీస్తే సత్యము, దేవుడే సత్యము, ఆయన వాక్యమే సత్యము, మరొకటి ఏమీ లేదు ప్రియులారా. ఎవ్వరిలోనూ సత్యము లేదు. ఆకాశము కింద, భూమి మీద సత్యమంటూ ఉంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ప్రపంచానికి బహు స్పష్టముగా చెప్పాడు. వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటే అది వాళ్ళ చిత్తం. అది ఇది సత్యమే, అది సత్యమే, అన్నీ సత్యం అనుకుంటే వీళ్ళే పెద్ద అసత్యం అయిపోతారు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం స్పష్టంగా చెప్పిన మాట, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్ అండ్ ద వే. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇక్కడేముందంటే సత్యమును ఆచరించు. ఆ కృపా సత్య సంపూర్ణుడు. ఆ సత్యమును ఆచరించు నీతిగల జనము అందులోకి ప్రవేశిస్తారు. ఎందులోకి? ప్రాకారములు కలిగిన పట్టణంలోకి. ఏ ప్రాకారం అది? రక్షణను ప్రాకారము. రక్షణను ప్రాకారం కలిగిన బలమైన పట్టణము, అందులోకి సత్యమును ఆచరించు నీతి కలిగిన ప్రజలు అందులోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇది ఏ పట్టణం అంటే ఇదే సంఘమునకు సూచనగా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
అంటే రాబోయే కాలములో సంఘ ఏర్పాటుకు ఇది ప్రవచనము ప్రియులారా. 26వ అధ్యాయం మొదటి వచనం ఒక ప్రవచనము ప్రియులారా. అంటే సంఘమునకు సూచన. ప్రాకారము గల పట్టణము సంఘమునకు సూచన. ఎవరైతే సంఘములోకి వస్తారో, రక్షణ ప్రాకారములు కలిగిన సంఘం, సత్యమును ఆచరిస్తూ యేసుక్రీస్తుని ఆరాధిస్తూ నీతి కలిగిన జనం అందులోకి ప్రవేశిస్తారు. ఆ ప్రాకారం కలిగిన పట్టణములో ఎవరుంటారో దావీదు పొందుకున్న కృపను వాళ్ళు పొందుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం అంతా మర్మములతో రాయబడి ఉంది. అంటే ప్రాకారము కలిగిన పట్టణంలో దేవుడైన యెహోవా నాకు ఆశ్చర్యకరమైన కృపను చూపించాడంటే ఆ ప్రాకారం కలిగిన పట్టణం యెషయా గ్రంథం 26 అధ్యాయం 1-2 వచనాల ప్రకారం అది సంఘము ప్రియులారా, మరి ఏది కాదు. ఇంకేదన్నా పెద్ద ప్రహరీ గోడలు కలిగి పెద్ద పట్టణం కాదు, పెద్ద ఇల్లు కాదు. అది సంఘము. సంఘము. ఒక మనుష్యుడికి కృప ఎక్కడ దొరుకుతుందంటే సంఘంలోనే దొరుకుతుంది, దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది, చర్చిలోనే దొరుకుతుంది. మరి ఎక్కడ దొరకదు ప్రియులారా. కృప అనేది దేవుడిది, అది సంఘంలో దొరుకుతుంది. ఆ ప్రాకారం కలిగిన పట్టణం సంఘమునకు సూచన. అందుకే స్పష్టంగా రాయబడింది, బలమైన పట్టణం ఒకటి ఉన్నది, రక్షణను ప్రాకారములను బురుజులను దేవుడు దానికి నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశిస్తారు అందులో. ఇది సంఘమునకు సూచన. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఈ మాటలు వింటున్న నీవు, ఆనాడు దావీదుకు దేవుడు ప్రాకారం కలిగిన పట్టణంలో ఆశ్చర్యకరమైన కృప చూపించాడు. ఈరోజు నీకు నాకు అదే ఆశ్చర్యకరమైన కృప మనకు దేవుడు చూపించాలంటే ఆ ప్రాకారం కలిగిన పట్టణానికి సూచనగా ఉన్న సంఘంలోకి మనం రావాలి, దేవుని సన్నిధిలోకి రావాలి, సంఘ సహవాసములో ఉండాలి, సంఘములో మనము దేవుణ్ణి ఆరాధించాలి, సంఘముతో కూడుకోవాలి, సంఘముతో మమేకమై జీవించాలి, దేవుడి సన్నిధిని మనం వెతకాలి, తృష్ణ కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉండాలి. నేనెప్పుడు దేవుని సన్నిధికి పోవుదును అని ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఏ దేవుని సన్నిధి గురించి రాయబడిందో ఆ దేవుని సన్నిధి అయిన సంఘమైన ప్రాకారం కలిగిన పట్టణమునకు నీవు క్రమముగా రావాలి. ఆ ప్రాకారం కలిగిన పట్టణంలో దావీదుకి ఆశ్చర్యకరమైన కృపను చూపించిన దేవుడు సంఘములోకి వచ్చిన తన బిడ్డలకు ఆశ్చర్యకరమైన కృపను చూపిస్తాడు. ఇంకా మనం లోతుగా వెళితే ప్రకటన గ్రంథంలో ఒక పట్టణం కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం, నా ప్రియమైన దేవుని పిల్లలారా, 21వ అధ్యాయం 10వ వచనం నుంచి కిందకు మనం చూస్తే మనం 14వ వచనం వరకు మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. దానికి 12 గుమ్మములున్నవి. ఇదే యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణం, మహారాజు పట్టణం, దేవుని పట్టణం. దీనికి ఏమండి ఎత్తైన ప్రాకారములు కలిగి ఉంది. ఈ యొక్క ప్రాకారము 12 పునాదులు కలిగింది, 12 గుమ్మములు కలిగింది. 12 దేవదూతులు 12 గుమ్మముల దగ్గర ఉన్నారు. ఇది నూతన యెరూషలేం పట్టణం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా వినండి. ఒకటి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. భూమి మీదున్న ప్రాకారం కలిగిన పట్టణం దేవుని సంఘం. ఆకాశం అందున్న ప్రాకారం కలిగిన పట్టణం నూతన యెరూషలేం. భూమి మీద ఎవరైతే ఈ ప్రాకారం కలిగిన పట్టణమైన సంఘంలోకి వస్తారో వారే ఆకాశమందున్న ఆ నూతన యెరూషలేం అనే ప్రాకారం కలిగిన పట్టణంలోకి వెళ్తారు. భూమి మీద ప్రాకారం కలిగిన పట్టణమైన సంఘంలోకి రాని వాళ్ళు ఆ నూతన యెరూషలేం అనే ఆ 12 గుమ్మములు కలిగిన 12 పునాదులు కలిగిన
ఆ యొక్క ప్రాకారం కలిగిన ఆ నూతన యెరూషలేము అనే ఆ పట్టణంలోనికి పోలేరు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లారా, నశించిపోతున్న మనకు, మరణ ఛాయ కలిగిన మనకు, చీకటిలో సంచరిస్తున్న మనకి గొప్ప వెలుగు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనలను ప్రేమించి తన కృపను చూపించాడు. ఆ కృపను మనం పొందాలంటే ప్రాకారం కలిగిన పట్టణంలోకి రావాలి. అదే ఏమండి చర్చ్, సంఘము. ప్రియులారా, ఒక బలమైన పట్టణం ఒకటి ఉన్నది. సత్యమును ఆచరించు నీతి గల ప్రజలు అందులో ప్రవేశిస్తారు. రక్షణ అనే ప్రాకారములు, బురుజులు దానికి దేవుడు నియమించాడని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అదే చర్చి. ప్రియులారా, నేడు చాలామంది సంఘానికి దూరంగా ఉంటున్నారు. మరీ ఇప్పుడు ఆన్లైన్, ఇంకా బోధలు, సెల్ ఫోన్లో లైవ్ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత చాలామంది చర్చిలకు వెళ్ళటం లేదు. ఇంట్లోనే సెల్ల పెట్టుకుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. కానుకలు ఏమంటే గూగుల్ పే ద్వారా చేసేస్తున్నారు. చాలా విచారకరమైన విషయాలు ఇవన్నీ. సంఘ సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, అపోస్తలుల బోధ, ఇవి దేవుడు మనకిచ్చిన క్రమాలు. కొత్త నిబంధన సంఘానికి డిసిప్లిన్స్ ఇవి. అపోస్తలుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సంఘ సహవాసం అందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండాలి. నేడు లైవ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయని, ఇంకా మనకి అదని ఇదని చెప్పేసి మనం ఇంట్లోనే ఉండడం, సంఘంతో టచ్ మీ నాటుగా ఉండడం, అది మంచిది కాదు. ప్రాకారం కలిగిన పట్టణం సంఘము. సత్యమును ఆచరించు నీతి కలిగిన ప్రజలు అందులో ప్రవేశిస్తారు. రక్షణ ప్రాకారములు దానికి ఉన్నాయి. అట్టి సంఘమునకు సూచనగా ఉన్న ఆ ప్రాకారం కలిగిన పట్టణంలో నీవు క్రమంగా ప్రవేశిస్తున్నావా? నువ్వు క్రమంగా ఇక్కడ నువ్వు ప్రవేశిస్తే ఆ నూతన యెరూషలేము 12 గుమ్మములు, 12 పునాదులు, అపోస్తలుల 12 పేర్లు రాయబడ్డాయి. 12 దేవదూతలు వాటికి కాపలా ఉన్నారు. ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుంచి కిందకి రాయబడిన నూతన యెరూషలేము దిగివచ్చుచున్న ఆ పట్టణానికి, ఆ ప్రాకారం కలిగిన పట్టణానికి నువ్వు ప్రవేశిస్తావు. ఇక్కడ ప్రవేశించకపోతే అక్కడ ప్రవేశించలేవు. ఎందుకంటే నీకు కృప లేదు కదా. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రాకారం కలిగిన పట్టణంలోకి క్రమంగా వెళ్ళండి. ప్రాకారం కలిగిన పట్టణాన్ని వెతకండి, దేవుని సన్నిధిని వెతకండి. అప్పుడు మీకు కృప దొరుకుతుంది, కృప దొరుకుతుంది, కృప దొరుకుతుంది. ప్రాకారం కలిగిన పట్టణానికి, సంఘానికి దూరంగా ఉంటే మీకు కృప ఎలా దొరుకుతుంది? చాలామందికి విపరీతమైన పనులు. మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకుని చాలా ప్రయాసపడుతున్నావు. ఉత్తమమైనది మరి ఎంచుకుని ఈనాడు చాలామంది వాళ్ళకి ఎప్పుడు పనులే ప్రియులారా. దేనికి మితం ఉందండి? సంపాదనకి మితం ఉందా? ఆశకి మితం ఉందా? కూడబెట్టేదానికి మితం ఉందా? వీటన్నిటికీ మితం లేదు ప్రియులారా. మనమే హద్దులు ఏర్పరచుకొని మన జీవితాన్ని భద్రం చేసుకోవాలి. వీటికి మితములేని పనులు, మితములేని సంపాదనలు, మితములేని కార్యాలు మనం చేస్తే దేవుడే స్పీడ్ బ్రేకర్స్ వేస్తాడు. ఆయన వేయకముందే మనం జాగ్రత్త పడి వీటన్నిటినీ మితముగా పెట్టుకోవాలి. మితముగా ఆహారం కూడా మితంగా తినాలి. ఎక్కువ తింటే తొందరగా చచ్చిపోతారు. ఈ లాజిక్ మీకు తెలుసో లేదో. తక్కువ తింటే ఎక్కువ కాలం బతుకుతారు. జీర్ణ వ్యవస్థ బాగా ఎక్కువ కాలం పనిచేస్తుంది. దాని మీద డోసు మీద డోసు బాగా వేయండి, అది కొంతకాలానికి కంప్లీట్ కొలాప్స్ అయిపోద్ది. ఎక్కువ తింటే తక్కువ బతుకుతారు. తక్కువగా తినాలి. అందుకు ఒక ఏజ్ 40 years అలా వచ్చిన తర్వాత తక్కువ తినాలి. 60 years వచ్చిన తర్వాత ఇంకా తక్కువ తినాలి. చాలా తగ్గించాలి. మనం కూడా ఈ లోకంలో పనులు, ప్రయాసలు, ఇవన్నీ ప్రాకారం కలిగిన పట్టణంలోకి అడ్డుగా ఉన్నాయేమో, ఇవన్నీ చాలా తగ్గించి ప్రాకారము కలిగిన పట్టణానికి నువ్వు రావాలి. క్రమంగా రావాలి. ప్రాకారం కలిగిన పట్టణాన్ని నువ్వు వెతకాలి, సంఘాన్ని వెతకాలి. అప్పుడు యేసయ్య కృప నీకు దొరుకుతుంది.
భూమి మీద నీకు దొరుకుతుంది. రేపు ఆ నూతన యెరూషలేము అనే ఆ అత్యద్భుతమైన ప్రాకారం కలిగిన మహారాజు పట్టణానికి కూడా నువ్వు వెళ్తావు. ఈ మాటలు నీకు నిజంగా బ్లెస్ అవుతాయని నా యొక్క విశ్వాసం. మీకు దీవెనగా ఉంటే ప్రియులారా, దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఈ మాటల చేత బలపరిచి మిమ్మల్ని అందరినీ దావీదుకు దొరికిన కృప, ప్రాకారం కలిగిన పట్టణంలో మీకును నాకును అందరికీ కృప దొరుకునుగాక, కృప దొరుకునుగాక, కృప దొరుకునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. అవును ప్రభువా, ప్రాకారం కలిగిన పట్టణంలో యెహోవా ఆశ్చర్యకరమైన కృపను నాకు చూపించాడని దావీదు 31వ కీర్తన 21వ వచనంలో రాస్తున్నాడు. అవునయ్యా, భూమి మీద అనేకమైన ప్రాకారంగల పట్టణాలు ఉన్నాయి. మరి దావీదు దొరికిన ప్రాకారంగల పట్టణం అది యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనంలో బలమైన పట్టణము, రక్షణ ప్రాకారములు బురుజులు కలిగిన పట్టణము, సత్యమును ఆచరించు నీతి కలిగిన ప్రజలు అందులో ప్రవేశించే పట్టణము, అదే సంఘమునకు సూచనగా ఉన్న పట్టణము. అయ్యా, నేడు అనేకులు సంఘానికి దూరంగా ఉంటున్నారు, పరిచర్యకు దూరంగా ఉంటున్నారు. అయ్యా, నీ ప్రజలను క్షమించి ప్రతి ఆదివారం నీ సన్నిధికి క్రమముగా వెళ్ళే కృప నీ బిడ్డలకు ఇవ్వండి, ఆశీర్వదించండి. అలా భూమి మీద ప్రాకారం కలిగిన పట్టణానికి సూచనగా ఉన్న సంఘానికి మేము వెళ్ళినప్పుడు రేపు చనిపోయిన తర్వాత ఆ నూతన యెరూషలేము, ఆ అత్యద్భుతమైన 12 గుమ్మములు 12 పునాదులు కలిగిన ఆ బంగారు నూతన యెరూషలేము పట్టణానికి కూడా మేము వెళ్తాం నాయన. అట్టి నిరీక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు అనేకులకు దీవెనగా మార్చమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే దయచేసి అనేకులకు మీరు షేర్ చేయండి. దేవుడు మిమ్మును గొప్పగా దీవించునుగాక. ఆమేన్.